హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి పండు మిర్చి టమాటో నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండు మిర్చి టమాటో కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అనేది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిన ఈ మెంతులని ఒక ప్లేట్లో వేసుకుందాం. వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి కోసం ఒక 1/2 కేజీ వరకు పండు మిర్చిని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఏమాత్రం తడి ఉండకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టిన తర్వాత దీనిపైన ఉన్న తొడిమెలను తీసుకోవాలి. ఇలా తీసేసి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక 1/2 కేజీ వరకు టమాటాలను కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా, ఏమాత్రం తడి ఉండకూడదు. తడి ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది కదా. సో అలా తడి ఏం లేకుండా పెట్టుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 60 గ్రాముల వరకు చింతపండును కూడా తీసుకుంటున్నాను. ఈ చింతపండు పీచు గింజలు ఎలాంటివి లేకుండా తీసుకోవాలి. కావాలంటే మనం ఒక 1/2 అవర్ వరకు ఎండలో పెట్టుకొని తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఇలా తీసుకొని ఇప్పుడు ఇవి రెండింటిని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో తడి అంతా పోయి ఇలా గుజ్జు గుజ్జులాగా తయారయ్యేంత వరకు మనం బాగా మగ్గనివ్వాలి. దీనిపైన మనం మూత పెట్టకూడదు. మూత పెట్టినట్లయితే మనకి తేమ వచ్చి వాటర్ వస్తాయి కాబట్టి ఇలా మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గిపోయింది కదా, మనకు మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారుతుంది. ఆ లోపు మనం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ఉంది కదా, దీనిని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 50 గ్రాముల వరకు కల్లుప్పును వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 7-8 వరకు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టిన మెంతి పొడి ఉంది కదా, దీనిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరుకులా వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు దీనిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో నుండి సగం వరకు తీసుకొని బౌల్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో ఇంకాస్త అలాగే ఉంచుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటో ఉంది కదా, ఈలోపు ఇది చల్లారిపోతుంది. ఇప్పుడు దీనిని సగం వరకు ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా సగం ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లాగా వేసుకోవచ్చు దీనిని మనం. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మిగిలిన గుజ్జు ఉంది కదా, టమాటో గుజ్జు, అలాగే ఈ పండు మిర్చి పేస్ట్, వీటిని మళ్ళీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిగిలినది మొత్తం అంతా ఇందులో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇందులో కూడా కాస్త పసుపును వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని అంతా మిక్స్ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ అంతా పట్టుకున్న తర్వాత ఒక దగ్గర ఈ పచ్చడి అంతా వేసుకొని ఈ విధంగా ఈవెన్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం 2-3 టైమ్స్ వేసుకుంటాం కాబట్టి పచ్చడి అంతా ఈవెన్గా కలిసిపోతుంది ఈ విధంగా కలుపుకున్నట్లయితే. సో చూసారు కదా, ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే పండు మిర్చి టమాటో పచ్చడి ఏ విధంగా చేసుకున్నామో. ఇప్పుడు దీనిని మనం ఎలాంటి తడి లేకుండా ఉన్న ఒక గాజు సీసాలో గనక స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త పోపు వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇక్కడ నేను ఇలాంటి ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు దీనిని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన పచ్చడిని పోపు వేసుకుందాం మనం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని, 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు మెంతులను, అలాగే ఒక 5-6 వరకు వెల్లుల్లిని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈవెన్గా వేయించుకోవాలి. ఈ పోపులో ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 ఎండు మిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా వేగిన తర్వాత కాస్త పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఇంతే, ఈ విధంగా అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడిని ఏ విధంగా చేసుకున్నామో చూసారు కదా. ఇలా అప్పటికప్పుడు మనకు కావలసినప్పుడు పోపు వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి పెట్టుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి.